హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు అడుగుతున్నటువంటి మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సెకండ్ లిస్టుకు సంబంధించి అభ్యర్థులు ఒక అంశం అయితే మనకి తెలుస్తూ ఉంది. అది ఏంటంటే అది అన్అఫీషియల్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగిందో, అంటే సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వలేదు కానీ అభ్యర్థులకి కాల్ లెటర్స్ ఇచ్చి ఆ కాల్ లెటర్స్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి ఏ రోజు ఎక్కడ వెన్యూకి వెళ్ళాలనేది ఇస్తున్నామన్నారు. కాల్ లెటర్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా ఆ అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే అతనికి జాబ్ కన్ఫర్మ్ అన్నట్టు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రెండో లిస్ట్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. రెండో లిస్టుకు సంబంధించి వచ్చిన సమాచారం ప్రకారం అయితే అభ్యర్థులు ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారో వాళ్ళలో ఎవరైనా అభ్యర్థులు సర్టిఫికేట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం లేకపోతే అటెండ్ కాకపోవడం చేసినట్లయితే ఆ నెక్స్ట్ అభ్యర్థికి వెంటనే వాళ్ళ లాగిన్లో, అంటే ఆ రోజు అయిపోయిన తర్వాత డేటా ఆ రోజు వచ్చినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రావాల్సినటువంటి అభ్యర్థుల లిస్టు ఆల్రెడీ ఒకటి ఉంటుంది. అందులో ఎవరైతే అభ్యర్థులు సబ్మిట్ చేయలేదో తమ సర్టిఫికేట్స్, ఎవరైతే అటెండ్ కాలేదో ఆ అభ్యర్థుల తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మెరిట్ లిస్టులో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లాగిన్లో నెక్స్ట్ డేకి ఆయా అభ్యర్థుల యొక్క లాగిన్లోకి, అంటే నెక్స్ట్ రావాల్సినటువంటి మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ ఉన్న అభ్యర్థి యొక్క లాగిన్లోకి ఆటోమేటిక్గా కాల్ లెటర్ అనేది ఆటోమేటిక్గా వెళుద్ది. ఆ అభ్యర్థులు ఆ రోజు కాకుండా వాళ్ళకి కాల్ లెటర్లు ఇచ్చిన డేట్ ప్రకారం వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే లిస్ట్ బై లిస్టు ఆటోమేటిక్గా ఆ యొక్క అభ్యర్థుల యొక్క లాగిన్లోకే వాళ్ళ యొక్క కాల్ లెటర్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు మీ ముందున్న అభ్యర్థి వెరిఫికేషన్కి వెళ్ళాడు, అతను సరిగా సబ్మిట్ చేయకపోవడమో లేకపోతే అటెండ్ కాకపోవడమో చేసినట్లయితే మళ్ళీ ఆ రోజు డేటా అంతా చూసి పరిశీలించిన తర్వాత ఎవరైతే అటెండ్ కాలేదో ఆ తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లాగిన్లోకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ విధంగా అయితే ఫస్ట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులకి కాల్ లెటర్స్ వచ్చాయో అదే విధంగా వస్తాయి. దీనికి ఎక్కువ సమయం పట్టదు, ఇక్కడ ఎక్కువ డిలే కూడా చేయరు, ఇక్కడ డిలే కూడా జరగదు. లిస్టు వెంట లిస్టు అనేది ఇక్కడ మనం అనుకునే దానికంటే అభ్యర్థి వెంట అభ్యర్థి, ఎవరైతే అభ్యర్థి నెక్స్ట్ అభ్యర్థి రాలేదో ఆ అభ్యర్థి తర్వాత ఉన్న అభ్యర్థికి ఆటోమేటిక్గా కాల్ లెటర్ అనేది వాళ్ళ లాగిన్లో వస్తుంది. అందుకే కంటిన్యూగా మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఒక లిస్ట్ ఇచ్చారు, ఈరోజు వెరిఫికేషన్ కొంతమంది వెళ్ళారు, మీ సబ్జెక్టుకి సంబంధించి వెరిఫికేషన్ ఈరోజు జరుగుతుంది అనుకోండి. ఈరోజు వెరిఫికేషన్ ఈవినింగ్కి అయిపోద్ది కాబట్టి ఈరోజు రేపు మీరు చూసి ఎల్లుండు మీరు మీ యొక్క లాగిన్లో కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. లేదంటే డే బై డే మీరు లాగిన్లో చెక్ చేసుకుంటూ ఉంటే మీ లాగిన్లో కంపల్సరీగా మీ ముందున్న అభ్యర్థి కనుక సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా, సరైన సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా లేకపోతే అటెండ్ కాకపోయినా కంపల్సరీగా మీకు ఛాన్స్ వస్తుంది. కాబట్టి మీరు మీ లాగిన్లో ఆ సర్టిఫికేట్ అప్లోడ్కి సంబంధించి, అంటే ఫైల్ అప్లోడ్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. మీకు కాల్ లెటర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ప్రకారం ఆ రోజు ఆ డేట్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.